మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చిన ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. నాలా చట్టం రద్దు, ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం, పట్టణాల అభివృద్ధికి ఛార్జీల వసూళ్లు, ఆ నిధితో పట్టణాల్లో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, పర్యాటక ప్రాజెక్టులు గడువులోగా పూర్తి చేయాల్సిందే, లేకుంటే భూ కేటాయింపులు రద్దు, మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు, ఇంకా జీఎస్టీ సంస్కరణకు జై, రాష్ట్రాల మంత్రుల కమిటీకి అనుకూలం, ఆదాయం స్పష్టంపై లెక్కలు తేల్చాలని కోరిన విపక్ష పాలిత రాష్ట్రాలు, ఇక రాష్ట్రానికి మోలార్ మెస్కో సంస్థ పోర్ట్స్, లాజిస్టిక్స్ రంగంలో 9,000 కోట్లు పెట్టుబడి, 10,000 మందికి ఉపాధి, మారిటైమ్ బోర్డుతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోనియా సహా పలువురు నేతలు హాజరయ్యారు. రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం, పిటిషన్ వేసేందుకు సిట్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు. మద్యం ముడుపుల సొత్తుతో హైదరాబాద్లో భూములు కొన్న నిందితులు జప్తు కోరేవి భాగ్యనగరం చుట్టుపక్కల 30 ఎకరాలు, గచ్చిబౌలిలోని 326 గజాల స్థలం. వీటి మార్కెట్ విలువ 50 కోట్ల పైమాటే. బినామీ కంపెనీ ఖాతాలోని 3 కోట్లు కూడా. ఇక జూలైలో శ్రీవారి లడ్డు విక్రయాల రికార్డ్ 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి. ఎరువులు ఏమైనట్లు రాష్ట్రానికి కోటా మేరకు వచ్చినట్లు గణాంకాలు. పిఐసిఎస్ మరియు డిసిఎంఎస్ ఆర్ఎస్కేల్లో నిల్వలు నిల్. మార్కెట్లో బస్తాకు 200 వరకు అధికం. పక్కదారి పడుతున్న కఠిన చర్యలు కరువు. ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించనని మంత్రివర్గ సమావేశంలో సీఎం గారు హెచ్చరికలు జారీ చేశారు. అభివృద్ధి ఛార్జీలు పంచాయతీలకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఇంకా కుప్పం దగద్దర్తిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఐబిఎం ఫిజికల్ క్వాంటమ్ కంప్యూటర్. మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం వెల్లడించిన సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు. మాకు స్థలం ఇవ్వండి, క్వాంటమ్ కంప్యూటర్ను వాడుకోండి అని క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటుకు ఐబిఎం ప్రతిపాదన. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం. ఎమ్మెల్యే దగ్గుబాటిని తీవ్రంగా మందలించిన సీఎం గారు. ఇంకా ఖర్గేను కలిసిన వైకాపా ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి. గిరిజన ప్రాంతాల్లో రహదారుల పనులపై నివేదిక ఇవ్వండి అధికారులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక శ్రీవారికి 121 కిలోల బంగారం. ఓ పారిశ్రామికవేత్త భూరి విరాళం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు. నాలా రద్దుతో ప్రజలు, వ్యాపారుల వేతలకు తెర. స్థిరాస్తి వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఊరట. అనుమతుల్లో జాప్యానికి శాశ్వత పరిష్కారం. ఇంకా హెలికాప్టర్పై టూరేద్దామా? ఆసక్తి గల సంస్థలను ఆహ్వానించిన పర్యాటక అభివృద్ధి సంస్థ. మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు. అర్హులైన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్. మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. దాసరి కిరణ్పై మరో కేసు. కంపెనీలో వాటా ఇస్తానని నమ్మబలికి ఆ డబ్బులు సినిమాకు వెచ్చింపు. సినిమా లావాదేవీలు. వైకాపా నేతల ప్రమేయంపై పోలీసుల దృష్టి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే వైకాపా మద్దతు. 25న జూన్ రాజమహేంద్రవరం పర్యటన రద్దు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. మద్యం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వద్దు. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు. 28న తీర్పు. రాజముద్రతో పట్టాదారి పాస్ పుస్తకాలు సిద్ధం. జాయింట్ ఎల్పిఏ నంబర్లతో ముద్రణ. ఫోటోలు, పేర్లు విస్తరణలోనూ తేడాలు. రీసర్వే సమస్యలు పరిష్కరించకుండానే అచ్చు వేయించిన రెవెన్యూ శాఖ. కొత్తవి ఇచ్చిన రైతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ఇక వార్షిక ఫాస్టాగ్ పాసులతో రై. తొలి 6 రోజుల్లోనే రాష్ట్రంలో 2.5 లక్షల రాకపోకలు. ఇక టీడీపీ నాయకుల హత్యలో పిన్నెల సోదరుల పాత్ర. అందుకు ఆధారాలున్నాయని పోలీసుల తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన ఏజీ. ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు. ప్రపంచ రికార్డు లక్ష్యంగా 26న విజయవాడలో మట్టి గణపతుల తయారీ. 5 ఏళ్లలో ఏఐబీపీ కింద ఏపీకి సహాయం సున్నా. ప్రాజెక్టులు నిదానంగా సాగడం, రాష్ట్ర వాటా ఖర్చు చేయకపోవడమే కారణం. లోక్సభలో కేంద్రం వెల్లడించింది. ఆక్యుపెన్సీ ధ్రువపత్రం కోసం మరోసారి దరఖాస్తు చేసుకోండి వైకాపా కార్యాలయాల విషయంలో హైకోర్టు సూచన. ఇక మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలపై నిషేధం పొడిగింపు. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా పదోన్నతులు. రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత. కోర్టులు చేతులు కట్టేసుకోవాలా? రాష్ట్రాల బిల్లుల ఆమోదం వివాదంలో కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మైక్రోసాఫ్ట్లో ఇజ్రాయిల్ ఆందోళన. ఇక మాకంటే చైనానే ఎక్కువ కొంటుందని సుంకాలేమో మాపైన. అమెరికా తర్కమేమిటో అర్థం కాలేదు. రష్యా చమురు కొనుగోలుపై
జైశంకర్ ఇక రాకెట్ వెనక పరిగెత్తినట్లు అనిపించిందని ఐఎస్ఎస్ మిషన్ అనుభవం అమూల్యం శుభాంశు శుక్లా గారు తెలిపారు. ఉద్యోగంలో ఉంటూ చనిపోతే 15 లక్షల ఎక్స్గ్రేషియా ఈపీఎఫ్ఓ తెలిపింది. కాంగ్రెస్ నాయకత్వంలో అభద్రత మోడీ గారు అన్నారు. ఇక అమెరికాలో మోస్ట్ వాంటెడ్ మహిళ భారత్లో అరెస్ట్, FBI టాప్ 10 జాబితాలో నిందితురాలి పేరు. ఢిల్లీలో 100 పాఠశాలలకు బాంబు బెదిరింపులు, పావురంతో బెదిరింపు సందేశం, జమ్మూ రైల్వే స్టేషన్ పేల్చేస్తామని బెదిరింపు. ఇక ఇజ్రాయెల్లో దాడులు, 36 మంది మృతి చెందారు. పొగాకు ఉత్పత్తులపై మరింత పన్ను వేయండి, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు. కేరళలో పాఠశాల వద్ద బాంబు కలకలం, విద్యార్థి ఆడుకుంటూ విసరడంతో పేలుడు, 2కి గాయాలు. ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి, అమెరికా యాజమాన్యంలో ప్లాంట్ పైన గురి. తాత్కాలిక సదనం ధృవపత్రాలపై నెల పెన్షన్లు ఇవ్వండి, అర్హత కలిగిన దివ్యాంగులు, ఆరోగ్య పెన్షన్దారులందరికీ ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి, అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ రద్దు కాదు. పెన్షన్ పథకంపై సమీక్షలో సీఎం చంద్రబాబుగా తెలిపారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా వేశారు. కొనసాగుతున్న వీసీల నియామకం, జేఎన్టీయూ, గురజాడ, యోగి వేమన సెర్చ్ కమిటీల సమావేశాలు పెండింగ్. నేడు కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం భేటీ. సినీ కార్మికుల సమ్మెకు తెర, తెలంగాణ సీఎం రేవంత్ జోక్యం. కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చలు. లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుల ఎంపికకు అధిష్టానం కసరత్తు. 23న మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం. మావోయిస్టులు సునీత, హరీష్ లొంగిబాటు. ఆర్థిక సాయం అందించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. జనజీవన స్రవంతులు కలిస్తే పునర్వాసం కల్పిస్తామని వెల్లడి. ఇక నగరాల చుట్టూ థీమ్ బేస్డ్ పట్టణాలు, విశాఖలో సిద్ధమవుతున్న 1000 ఎకరాలు, మిగిలిన నగరాల్లో మరో 1500 ఎకరాలు గుర్తింపు. కళలకు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహకం, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు తెలిపారు. పార్టీ పెద్దల ఆదేశాల మేరకే తాడేపల్లి పోలీసుల విచారణలో అంబటి మురళీకృష్ణ 13 ప్రశ్నలు సంధించిన పోలీసులు. 2026లో ఎన్నికల్లో టీవీకే, డిఎంకేల మధ్య పోటీ. తమిళనాడులో బీజేపీ కాలు మోపలేదు. పార్టీ మహానాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్. అటవీ శాఖ ఉద్యోగులపై దాడి, ఎమ్మెల్యేలపై కేసు. A1గా జనసేన శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జ్. అమెరికాలో 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన, ట్రంప్ ప్రభుత్వం వెల్లడి. ఇక ఈతకు వెళ్లిన 3 MBA విద్యార్థులకు మృతి, అన్నమయ్య జిల్లాలో విషాదం. రాజధానిలో BSNL సేవలను విస్తరిస్తామని ఏపీ సర్కిల్లో నెలకు 400కే ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్. CGM శేషాచలం వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా తరపున యుద్ధంలోకి దిగు అని వైద్య విద్య కోసం వెళ్లిన తమిళనాడు విద్యార్థిపై హుకుం. సైనిక దుస్తుల్లో చూసి తల్లిదండ్రుల ఆందోళన. బ్రిటన్లో తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య. సార్వత్రిక ఫలితాలను తారుమారు చేసిన బీజేపీ. ఓట్ల చోరీ, రాజ్యాంగంపై దాడి, ప్రధానమంత్రి కూడా ఓట్లను తస్కరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపణలు. బీహార్లో తిరిగి ప్రారంభమైన ఓటర్ అధికార్ యాత్ర. ఇక మొక్రేన్తో మోడీ ఫోన్ సంభాషణ. భారత్పై అమెరికా సుంకాలను వ్యతిరేకిస్తున్నామని చైనా తెలిపింది. రక్తపు మడుగులో ఒకే కుటుంబంలోని 3 మృతదేహాలు. ఢిల్లీలో ఘటన. ఇక ఆ బిల్లు నితీష్ చంద్రబాబు కోసం కూడా కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ ఆరోపణ. మనసుకైన గాయాన్ని మరవలేనని టోల్గేట్ సిబ్బంది దాడిలో గాయపడిన సైనికుడి ఆవేదన. అర్జెంటీనాకు పారిపోవాలనుకున్నానని బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు తెలిపారు. టిబెట్లో అతిపెద్ద సౌర పార్క్. ఇక 8 కేసుల్లో ఇమ్రాన్కు బెయిలు. వైకాపా తీరు దొంగ అన్నట్టు ఉందని ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర యాదవ్ తెలిపారు. భారత్ను స్వేచ్ఛాయుత భాగస్వామిగా గుర్తించాలని ఐరాసాలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తెలిపారు. ఇంకా సాక్షి చూద్దామండి ఒకసారి. దారి మళ్లిన యూరియా, సరైన సమయంలో ఎరువు దొరక్క అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు. ప్రైవేట్ దుకాణాలకు కొంత, ఇతరతర వ్యాపారాలకు మరికొంత మళ్లింపు. సొసైటీకి రావాల్సిన లోడ్ టీడీపీ నేతల గోడౌన్లకు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయి పరిస్థితికి పొంతనే లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.45 లక్షల టన్నులు నిల్వలున్నాయంటున్న ప్రభుత్వం. ఇందులో సొసైటీలు RSKలకు మార్కెట్ వద్ద ఉన్నది 1.20 లక్షల టన్నులే. మిగతా అంతా ప్రైవేట్ హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దే బ్లాక్. చోద్యం చూడడం మినహా ఏం చేయలేకపోతున్న అధికార గణం. అందువల్లే RSKలు, సొసైటీలు నో స్టాక్ బోర్డులు. ఇదే సాకుతో బహిరంగ మార్కెట్లో నిలువు దోపిడీ. నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు అధిక ధరతో కొనుగోలు. బాబు సర్కార్ది ఈ పాపం. హోంమంత్రి ఎంత ఒత్తిడితోనే శ్రీకాంత్కు పెరోల్. తొలుత తిరస్కరించిన హోంశాఖ జాయింట్ సెక్రటరీ. అయినా పెరోల్ కావాల్సిందేనని పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు. శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణతో హోంమంత్రికి డీల్ కుదిర్చిన వైనం. డీల్లో ఓకే కావడానికి స్వయంగా నోటిఫైలపై సంతకం చేసిన అనిత. తప్పని పరిస్థితుల్లో పెరోల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హోం సెక్రటరీ. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక.
ఎస్ఆర్ఎం విట్కు చెరో 100 ఎకరాలు, అమరావతిలో అదనంగా భూములు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ఇక దివ్యాంగుల పెన్షన్ టెన్షన్, వరుస ఆందోళనలతో అట్టుడుగుతున్న రాష్ట్రం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. యూరియా కొరతపై ప్రభుత్వం దృష్టి, రాష్ట్రానికి రావాల్సిన 1,50,000 టన్నులు, దీనికోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు, 10 రోజుల్లో 31,632 టన్నుల రాక. ఇక బీమాపై ధీమా, ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు. జీఎస్టీ కౌన్సిల్కు మంత్రుల బృందం సిఫార్సు. పాలసీ ప్రీమియం 18% తగ్గే ఛాన్స్. జీఎస్టీలో ఇకపై 2 స్లాబులే, ప్రస్తుతం 4 పన్ను స్లాబులు 5/18కి కుదించే ప్రతిపాదనలు మంత్రుల బృందం ఓకే. జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తరువాయి. 90% నిత్యావసర ధరలు తగ్గే అవకాశం. దిగురానున్న గృహోపకరణాలు, వాహన ధరలు దీపావళి కల్లా అమలులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు. ఇక ఎన్నిసార్లు చెప్పినా వినరేం, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్. పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు, ఆ తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత పూర్తిగా మీదే. మీ పరిధిలో ఎమ్మెల్యేలను హెచ్చరించండి. ఇన్ఛార్జ్ మంత్రులకు చంద్రబాబు ఆదేశం. చెడు వ్యాపించినంత వేగంగా మంచి జనంలోకి వెళ్ళదు. మనం చేసిన మంచిపై చర్చ జరగాలి, కానీ ఎమ్మెల్యేల వివాదంపై జరుగుతుంది. ఇది మంచి పరిణామం కాదు. రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా ప్రభుత్వంపై బురద చల్లడమే వారి పని. ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచండి అని సీఎం తెలిపారు. ఇక అర్హులైన వారికి పెన్షన్ రద్దు కాదు, దివ్యాంగులు ఎవరూ ఆందోళన చెందవద్దు. పెన్షన్ల సమీక్షలో సీఎం చంద్రబాబు భరోసా. గత ప్రభుత్వంలో అడ్డదారుల సర్టిఫికేట్, వాటితో అనర్హులకు పెన్షన్లు, ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలా, గవర్నర్లు బిల్లులు నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి. రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు జోక్యం చేసుకోవద్దా, సొలిసిటర్ జనరల్ నిలదీసిన సీజేఐ. బిల్లుల ఆమోదానికి గవర్నర్కి, రాష్ట్రపతికి రాజ్యాంగంలో కాలపరిమితి లేదు. ఎస్జీ అయితే తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందేనని సీజేఐ స్పష్టీకరణ. తదుపరి విచారణ 26కు వాయిదా. అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరగనివ్వం. సచివాలయంలో జాబితాల ప్రదర్శన. పెన్షన్లు తొలగిస్తే రీవెరిఫికేషన్ కోరవచ్చు. ప్రభుత్వం కూడా సమగ్ర పరిశీలన చేస్తుంది. దివ్యాంగుల పెన్షన్పై లోకేష్ స్పష్టీకరణ. పెన్షన్ల తొలగింపులకు ఆయన దృష్టికి తెచ్చిన మంత్రులు. ఇక కిలేడి అరాచకాలపై దర్యాప్తు ముమ్మరం. అరుణ ఫోన్ రికార్డింగ్స్ పరిశీలన. రౌడీ షీటర్ శ్రీకాంత్ పైన ఆరా. నెల్లూరు పోలీస్ గెస్ట్ హౌస్లో రోజంతా ఏఎస్పీ విచారణ. డబ్బు తీసుకుని మోసగించిందని అరుణపై బెజవాడవాసి ఆరోపణ. నెల్లూరు వచ్చి ఫిర్యాదు ఇచ్చి చేయాలని అధికారుల సూచన. సరికొత్త ఎవర్ 2.0 వాతావరణ మార్పులను 7 రోజుల ముందే పసిగట్టి ముందస్తు సమాచారం. ఆధునిక వ్యవస్థ సిద్ధం. ఇక 5 ఏళ్లలో భారత్ రష్యా వాణిజ్యం 8.72 లక్షల కోట్లకు. ద్వైపాక్షిక సమావేశంలో కీలక లక్ష్య నిర్దేశం. మన మధ్య సుంకాల భారాన్ని తగ్గించుకుందాం. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పుతిన్తో భేటీ. మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే. ఆ 2 పార్టీలను తరిమి కొట్టడమే లక్ష్యం. స్టాలిన్ వెరీ వెరీ వరస్ట్ అంకుల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, ఏ పార్టీతోనూ పొత్తులుండవు. రాజకీయాల్లో తేల్చుకునేందుకే వచ్చా. మదురై సభలో టీవీకే అధినేత విజయ్. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్. సభకు భారీ ఎత్తున వచ్చిన ప్రజానికం. ఇక నవంబర్లో భాగస్వామ్య సదస్సు. 14-15 తేదీల్లో ఏయుల నిర్వహణకు నిర్ణయం. లాజిస్టిక్స్ హబ్గా ఏపీ. తీరంలో ప్రతి 50 కిలోమీటర్కు పోర్టు లేదా హార్బర్. పోర్టుల అభివృద్ధికి ఏపీఎం టెర్మినల్స్తో సీఎం సమీక్షలో ఎంఓయు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. కల్తీ నకిలీ అడ్డా. గుంటూరు కేంద్రంగా అగ్రి మాఫియా. 20,000 కోట్ల టర్నోవర్, 400 సంస్థల గేమ్ ప్లాన్. తనిఖీల పేరుతో మామూళ్ల వేట. అగ్రి అధికారులు అడ్డగోలు దందా. నిషేధిత పురుగుల మందు బహిర్గంగ అమ్మకాలు. ప్రభుత్వ హెచ్చరికలు బేఖతారు. అగ్రి మాఫియాతో అన్నదాతల జీవన మరణ పోరాటం. ఇక మంత్రులకు క్లాస్. ఫైల్ క్లియరెన్స్లో వేగం పెంచాలని తెలిపారు. భూమార్పిడికి ఆర్డినెన్స్. నాలా రద్దుతో చట్ట సవరణలు. ఇక హస్తినాలో చంద్రబాబు గారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. నేడు టైమ్స్ వరల్డ్ లీడర్ ఫోరం సదస్సుకు హాజరు. పలువురు కేంద్ర మంత్రులను సైతం కలిసే అవకాశం. రాష్ట్రానికి నిధులే లక్ష్యంగా హస్తినాలకు పర్యటన. ఇక ఆపరేషన్ కగార్తో గిరిజన ప్రాంతాల్లో శాంతి. పోలవరం నిర్వాసిత గిరిజనులను అడ్డుకుంటాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో గిరిజనులకు పెద్దపీట. పోరాటాల పురిటిగడ్డ అల్లూరి సీతారామరాజు జిల్లా. బిర్స్ ముండా స్ఫూర్తితో ముందుకు సాగుదామని సారథ్యం యాత్రలో బీజేపీ మాధవ్గా తెలిపారండి. ఇక కృష్ణమ్మ ఉరుకులు. శ్రీశైలం 4,60,000 క్యూసెక్లు విడుదల. నాగార్జున సాగర్ 4,14,000 క్యూసెక్లు విడుదల చేశారు. ఇక ప్రకాశంలో 5 లక్షల క్యూసెక్లు విడుదల. 9,000 కోట్లు, 10,000 జాబ్స్. 3 పోర్టుల అభివృద్ధికి ఒప్పందం. లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ. సమీకృత లాజిస్టిక్స్ ప్రణాళికల రూపకల్పన. ఏపీఎం టెర్మినల్స్తో మారిటైమ్ బోర్డు ఒప్పందం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులు అభివృద్ధి. సీఎం చంద్రబాబు సమీక్షలో ఎంఓయు.
ఇక అన్నిటికీ సుప్రీమేనా, సమస్యకు రాజకీయంగా పరిష్కారాలు ఉంటాయి, బిల్లులపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవచ్చు, సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నపం, రాజకీయ పరిష్కారం కనుగొనవచ్చు అని సొలిసిటర్ జనరల్ వాదన. ఇక ఆందోళనతో పార్లమెంట్ నిరవధిక వాయిదా వేశారు. బ్రిక్స్కు ఇటుకలు పేరుస్తున్న ట్రంప్, యుఎస్ ఆంక్షలతో ఏకతాటిపైకి బ్రిక్స్ దేశాలు, భారత్కు మిత్రుడిగా మారుతున్న చైనా, భారత్ ఉత్పత్తులకు రష్యా ఎర్రతివాచి, కొత్త దేశాల చేరికతో బలపడిన బ్రిక్స్ కూటమి. ఇక భారత్ను ప్రత్యర్థిగా చూడొద్దు, న్యూఢిల్లీపై ఆంక్షలు అమెరికాకు వైఫల్యం, భారత్ను స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలి, రష్యా చమురు విషయంలో ద్వంద్వ వైఖరి, చైనాపై ట్రంప్ ఎందుకు ఆంక్షలు విధించలేదు, భారత్ను డెడ్ ఎకానమీగా పేర్కొనడం సరికాదు, ఐరోపాలో యుఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ గారు తెలిపారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు 2030 నాటికి బిఎఫ్ఎస్ఐ రంగంలో డెకో ఇండియా నివేదిక. రక్షణ ఉత్పత్తుల రంగంలోకి బోండాడా ఎనర్జీస్. ఇక అబాట్ నుంచి గ్లూకోజ్ శాతం తెలుసుకునే పరికరం. శ్రీయం ల్యాబ్స్లో లారెన్స్ సింథసిస్ యూనిట్ 1 విలీనం. పునర్వ్యవస్థీకరణకు లారెన్స్ ల్యాబ్స్ బోర్డు ఆమోదం. ఇక 1395 కోట్ల విలువైన షేర్లు విక్రయించనున్న అపోలో ప్రమోటర్ సునీతారెడ్డి. 2032 కల్లా $135 బిలియన్ బిఎఫ్ఎస్ఐ జీసీసీ రంగం. ఇక గ్రే మార్కెట్లో ఆటలు సాగవా, సెబీ నియంత్రణలో అన్లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్, ప్రీ ఐపీఓ ప్లాట్ఫామ్ను తీసుకువచ్చే అవకాశం, సెబీ చైర్పర్సన్ పాండే సంకేతాలు. ఇక విప్రో చేతికి హర్మాన్ డిటిఎస్ వ్యాపారం. కార్వే స్టాక్ బ్రోకింగ్ ఖాతాదారులకు సెబీ వెసులుబాటు, క్లెయిమ్ల దాఖలకు గడువు పొడిగింపు. ఇక టీవీఎస్ నుంచి త్రైచక్ర విద్యుత్ వాహనం. పసిడి $3,600 బిలియన్ చేరవచ్చు, వెంచూరా సెక్యూరిటీస్ అంచనా. ఇక ఆస్తుల నగదీకరణతో ప్రభుత్వానికి 1.43 లక్షల కోట్లు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలిపారు. జూన్లో కొత్త సభ్యులు 19.37 లక్షలు ఈఎస్ఐఏ. ర్యాపిడోపై 10 లక్షల జరిమానా. ఇక తెలంగాణలో బీమాపై అవగాహన ఎక్కువే, ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ. బిఎస్ఎన్ఎల్కు 6,982 కోట్ల మూలధన సాయం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐడిబిఐలో వాటా విక్రయం పూర్తి. 6వ రోజు సూచీలకు లాభాలు. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 1,247 కోట్లు, డిఐఐ కొనుగోళ్లు 2,546 కోట్లు. ఇక ఎయిర్ ఇండియా ఏఐ ఎక్స్ప్రెస్కు 9,568 కోట్ల నష్టం. వేదాంత ₹16 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిందండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దాం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 500 జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ఫీజు ₹1,180. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 30 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాండిచేరి రెగ్యులర్ ప్రతిపాదన. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 98. దరఖాస్తు ఫీజు ₹1,500. అర్హులైన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 18 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓలో 230 అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతో ఉత్తీర్ణులు అర్హులు ఉంటారండి. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 35 పోస్టులు, 10th డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ పోస్టులు, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణత పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారికి అర్హులు. ఇండియన్ ఆర్మీ 65వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్కి కోర్స్ బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.